నీ మెమరీస్ వచ్చేసాయి మీకు. చాలా. ఓకే. అండ్ కమింగ్ టు యాక్టింగ్. సో డెఫినెట్లీ ఇలా అవ్వాలి, ఇంత మంచి పేరు రావాలి అని చెప్పేసి యాక్టింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతే కదా. సో ఫస్ట్ మీకు ఎవరిలా అవ్వాలి ఆర్ ఏదైనా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ కానీ పర్సన్ కానీ ఉన్నారు అట్లా? ఆఫ్ కోర్స్ ఉన్నారు, సౌందర్య గారు. ఓ అండ్ రీసెంట్ టైంలో సాయి పల్లవి గారు. ఓకే. బోత్ ఆర్ మై ఫేవరెట్. వాళ్ళ ఇన్స్పిరేషన్ నాకు. సౌందర్య గారు అసలు ఏ క్యారెక్టర్ చేసినా అసలు అందులో ఏం నెగిటివ్గా అనిపించదు ఎవరికి. ఏ పర్సన్ కూడా ఈవిడ ఎలా అని చెప్పి ఎవరు అనుకోరు. సో నేను చేసే క్యారెక్టర్స్ కూడా నాకు అలా వస్తే బాగుండని నేను చాలాసార్లు అనుకున్నాను. చాలా వరకు రిజెక్ట్ చేశాను కూడా. చాలా వరకు బోల్డ్ వచ్చాయి, ఎక్స్పోజింగ్ అన్నారు, ఏంటి రొమాన్స్ అన్నారు, చాలా వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ అవే వచ్చాయి. బట్ ఇనిషియల్ స్టేజెస్ లో అయితే ఇలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్లీ వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు ఎలాంటివైనా చేస్తున్నారు. బట్ ఏంటంటే మనం ఒకటి బోర్డర్ పెట్టుకున్నప్పుడు దాన్ని క్రాస్ చేయొద్దు అన్న ఒక ఇదిలో ఉన్నాను అనమాట నేను. ఓకే. బేసిక్గా నాకు నేను కంఫర్ట్గా చేసే రోల్సే కదా నేను చేసేది. నాకు అలా చేయాలని నాకు అస్సలు లేదు, నేను చేయదలుచుకోలేదు అనమాట అవి. సో వెయిట్ చేస్తున్న ఒక మంచి మురారిలో హీరోయిన్ లాంటి క్యారెక్టర్ కానీ, అండ్ మహాబలిలో కూడా చూస్తే ఎక్కడ రొమాన్స్ కానీ ఎలా ఉండదు. జస్ట్ పల్లుడు రమ్మాయి లంగావణి వాళ్ళ డాడీ ఒక ఫాదర్కి ఎంత, మదర్ లేకపోతే ఫాదర్ ఎలా చూసుకుంటారో ఒక అమ్మాయిని ఎంత బుజ్జగిస్తూ, అంటే హార్ట్లో పెట్టుకుని పాపని చూసుకుంటూ, చదువుకోవాలి, నా కూతురు బాగుండాలి, మంచి అబ్బాయికి పెళ్లి చేయాలి, ఇలా ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది కాబట్టి అందులో నేను అంత ఇన్వాల్వ్ అయి చేశాను. నాకు నచ్చిన రోల్. ఓకే ఓకే. ఇప్పుడైతే అసలు మ్యాక్స్ 2 రావట్లేదు. సో రీసెంట్గా ఒక 2 స్టోరీస్ వచ్చాయి. ఒకటైతే మీరు రొమాన్స్ చేయగలరా, ఎక్స్పోజ్ చేయగలంటే లేదు సార్ నేను అసలు. బట్ అట్లా చాలా క్యారెక్టర్స్ చాలా మిస్ చేసుకున్నాను, చాలా మిస్ చేసుకున్నాను. బట్ ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఒక పెద్ద మూవీలో వచ్చి అట్లా, అంటే ఫర్దర్ గా మీకు పెద్ద మూవీలో వస్తే అప్పుడు చేస్తారా? లేదు, ఏ మూవీ అయినా సరే యాక్ట్ చేసేది నేనే కదా. సో నేను చేయలేనండి అలా, అస్సలు చేయలేను. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, తను వైష్ణవి ఉంది కదా. సో తను స్టార్టింగ్ మూవీలోనే మంచి పేరు తెచ్చుకుంది. తను చేయాల్సిందే, అంటే తనకు ఆ కంఫర్ట్ ఉంది, నాకు ఆ కంఫర్ట్నెస్ లేదనమాట. సో నా వరకు అయితే అంత ఓవర్ చేయలేను. మినిమం ఏదైనా సరే మినిమం ఒకటి ఉంటుంది, అంతవరకే చేయగలను. అది ఎలాంటి రోల్స్ వచ్చినా సరే. మినిమం అంటే కొన్ని లిమిటేషన్స్, కొన్ని బౌండరీస్ పెట్టుకున్నా. వాట్ ఈస్ దట్ మినిమం? మినిమం అంటే ఒక హగ్, ఇక్కడ కిస్, అలాగైతే ఆబ్జెక్షన్ లేదు నాకు. దానికి కాకుండా హగ్ చేసుకోవాలి, న్యూడ్గా కనిపించాలి, అంటే సెమీ న్యూడ్గా కనిపించాలి. అలా అయితే నేను చాలా వరకు ఆలోచించే ఆ స్క్రిప్ట్కి కొన్ని చెయ్యాలి మీరు, తప్పదు అంటే మేబీ థింక్ చేయొచ్చేమో, కానీ ఓవర్గా అయితే అసలు. ఓకే. బట్ ఫస్ట్ మూవీస్లోకి రావాలి యాక్టింగ్ అంటేనే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. ఫర్దర్గా వచ్చే ఆపర్చునిటీస్ మీద బేస్ అయి ఉంటుంది కదా. సో ఆ మైండ్ సెట్ లేదా మీకు ఫస్ట్ నుండి? లేదండి, అస్సలు లేదు. ఓకే. అండ్ మీరు వచ్చింది కూడా కాస్టింగ్ దాని నుండి కదా. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా రోల్స్ ఉన్నప్పుడు పిక్ చేస్తారు, పిలుస్తారు అండ్ ఆల్సో. అండ్ దాని సరౌండింగ్ కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, మనం చూసి మాట్లాడి విసిగెత్తిపోయాం. బట్ స్టిల్ మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ కానీ, ఎందుకంటే ఫస్ట్ థింగ్ లోనే అడిగేస్తారు కదా. టూ మచ్ థింగ్స్ ఉన్నాయి నాకు అలాంటివి. నిజం చెప్పాలంటే పెద్ద మూవీస్ కి ఎవరు అడుగురు. ఓకే. ఈవెన్ లగ్గం చేశా నేను, అండ్ తర్వాత ఆ ఫిల్మ్ నేమ్ చెప్పొచ్చో లేదో తెలియదు, పీపుల్ మీడియా వాళ్ళు ఒకటి చేశారు, ఎవరేం మాట్లాడలేదు. నాకు అందులో డైలాగ్స్ ఉన్నాయి, మంచి స్క్రీన్ టైమింగ్స్ ఉన్నాయి, ఎవరేం మాట్లాడలేదు. ఈ చిన్న సినిమాలు ఏదైతే ఉన్నాయో రిలీజ్ అయితే లేదు అన్నట్టు, కొత్త హీరోలు వదిలేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే పర్టిక్యులర్ గా ఒక అమ్మాయిని యూజ్ చేసుకుందాం అన్న ఇదితో మైండ్ సెట్ తో ఒక ఫిలిం అని అడ్డం పెట్టుకుంటారు. చిన్న సినిమా వాళ్ళు నాకు తెలిసినంత వరకు పిలుస్తారు ఆఫీస్కి, ముందే చెప్పొచ్చు కదా ఫోన్ కాల్లో, మా టైం వేస్ట్ అనవసరంగా. అలాగా రీసెంట్గా కూడా ఒక 2 months శ్రీనగర్ కాలనీలో ఒకటి మేము వెబ్ సిరీస్ చేస్తున్నాం, మూవీస్ చేస్తున్నాం అని పిలిపించారు. ఆయన కాల్ కూడా కాదు, అక్కడే ఉన్నాను, వేరే పర్సన్ ఉన్నారు అక్కడ, చెప్పడం కూడా కాదు, మెసేజ్ చేశారు, ఆర్ యూ ఓకే కంఫర్టబుల్ విత్ మీ అని పెట్టారు. పెట్టి నో సార్ ప్లీజ్ డోంట్ మైండ్, ఐ డెంట్ డూ దట్ అని చెప్పేసి పెట్టాను. వెంటనే డిలీట్ చేస్తారు మెసేజ్. ఓకే. సో ఆ రోజు నేను చాలా హోప్ పెట్టుకొని వెళ్ళాను. అంటే నేను ఆల్రెడీ మూవీస్ చేశాను, నేను కొత్త అమ్మాయినేం కాదు,
యాక్టింగ్ వైజ్ చూసే కదా ఎవరైనా తీసుకునేది. సో హార్ట్ అక్కడ బ్రేక్ అయిపోయింది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే. అలా ఒక 5 to 6 ఆఫీసెస్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చాలానే ఉన్నాయి. కొన్ని అయితే స్టార్టింగ్ లేచుకుంటూ వచ్చేసి నీళ్ళు ఎలా అడుగుతారు అని చెప్పేసి చాలానే ఉన్నాయండి. అవి అయితే ప్రతి అమ్మాయికి తప్పవు ఇలాంటివి, ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. ఒక అమ్మాయి తనని బట్టే ముందుకు వెళ్ళగలదు, అన్నీ ఫేస్ చేయాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అంటేనే స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు ఎవరేమన్నా సరే, సొసైటీలో ఎవడంత వాగినా సరే మనం ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే నిలబడగలదు. ఎక్కడ ఇండస్ట్రీ కానీ, ఏదైనా బయట వర్క్సే కానీ, ఆఫీసెసే కానీ, ఓకే, స్ట్రాంగ్గా ఉండాలి అమ్మాయి, అంతే కదా. అండ్ ఇంకా అంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, మేబీ ఇనిషియల్ డేస్లోనే ఇలాంటివి వచ్చాయి కదా, మూవీస్ అంటే ఇలానే ఉంటాయేమో నాకెందుకు అన్న లేదు, ఆ థాట్ రాలేదు ఎప్పుడు? లేదు, ఎందుకంటే కంటిన్యూస్గా నాకు నేను అలాంటివి ఫేస్ చేసింది లేదు. జస్ట్ అక్కడక్కడ కొంతమంది మాత్రమే. కాస్టింగ్ త్రూ వెళ్ళినప్పుడు నాకు అసలు అలాంటి ప్రాబ్లమే రాలేదు. ఎందుకంటే మిడిల్ ఈ పర్సన్ ఉన్నారు, ఏదన్నా ఉంటే ఇతను చూసుకుంటారు. మేము జస్ట్ షూట్కి వెళ్ళామా, ఆ రోజు ఈవినింగ్ కల్లా మనీ తీసుకున్నామా, అంతే. ఆ పార్టీకి ఆ రోజు పేమెంట్ తీసుకుంటే వెళ్ళిపోతాం, అంతే, అంతవరకే. కానీ ఇంకా వేరే మేము ఫేస్ చేసిన లేదు. ఎప్పుడైతే మాకంటూ మేము ఇంకా కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి అన్న టైంలో ఇలాంటివి ఫేస్ చేశాను నేను. అలా అసలు నాకు ఒక్కటే డౌట్ అండ్ క్వశ్చన్, అలా ఎలా అడుగుతారు వేరే ఒక అమ్మాయితో ఇలా చేయాలి అని చెప్పేసి. అదొక్కటే అనమాట ఎప్పుడు ఉండిపోతుంది. ఆన్సర్ దొరకలేదు, దొరకదు నిజంగానే. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా మా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ చెప్పేయచ్చు కదా, మేము రాము అని అంటారు. అవును, కొంతమంది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంత మనీ కాకపోతే ఇంత మనీ ఇస్తామని కూడా కన్విన్స్ చేస్తారు. ఓకే, సో మనీ గురించి కూడా డిస్కషన్ చేశారు? ఆఫ్ కోర్స్. మనీ అయితే టూ మచ్ అండి. అంటే పర్ డేకి నార్మల్ అయితే 2000 అంట, వితౌట్ ఏం చేయకుండా చేసినట్టయితే 20,000 అంట. 20,000. ఓకే, 20 కాదండి, 2 lakhs పర్ డే ఇచ్చినా సరే కాండు ఎనీథింగ్. అసలు ఇలా అడగండి, ఇలా మాట్లాడకండి. ఒకవేళ మీరు ఇలా మాట్లాడలేక అయితే కూడా ప్లీజ్ కాంటాక్ట్ అవ్వకండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ కదా అని మాట్లాడాను అంతే. ఓకే, ఇట్స్ ఓపెన్ సీక్రెట్ కదా, అందరికి తెలుసు. బట్ అరౌండ్ యూ కొంతమంది ఉండుంటారు, కొంతమంది యూనో దే చూస్ దట్ పాత్. అలా మీరు ఎవరైనా చూసినప్పుడు వాట్ వుడ్ యూ థింక్? అంటే అదే లోపల ఒక్కటే అనిపిస్తుంది, ఎవరో ఒకరు మనకి సపోర్ట్ చేయడానికి ఉంటారు అన్న ఒక చిన్న హోప్. ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాలి. అండ్ అలాగే అందరూ బ్యాడ్ ఉండరండి, అందరూ గుడ్ ఉండరు, అందరూ బ్యాడ్ ఉండరు. ఎవరో ఒక్క పర్సన్ ఉంటారు, అమ్మాయి టాలెంట్ చూసి మంచి రోల్ ఇద్దాం, మంచి ఆపర్చునిటీ ఇద్దాం అన్నవాళ్ళు. ఓకే, సో వెయిట్ చేస్తున్నాను. 1 person, ఒక్క డైరెక్టర్ని తగలిపోరా, ఒక ప్రొడ్యూసర్ని ఒక చిన్న మంచి రోల్ ఇచ్చినా సరే ఫుల్ఫిల్ చేసుకుంటాను నా లైఫ్ని నేను. ఓకే, వెయిట్ చేస్తున్నాను. నేను చేసిన వరకు కూడా మీరు చూసుంటారు ఇన్స్టాలో, అసలు నేను ఏ యాక్టివ్ వీడియో ఉండదు నాది, నేను మూవీస్ చేసినవి కానీ ఏది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.